హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైవీస్ కిచెన్ మ్యాజిక్. నేను మీ దీపిక. ఇవాళ ఈ వీడియోలో నేను సింపుల్, క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే ఎగ్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం మనం ముందుగా ఇక్కడ ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ ఒక 8 ఎగ్స్ దాకా తీసుకుంటున్నాను. మీరు కర్రీ ఎంతమంది కోసం అయితే చేస్తున్నారో దాన్ని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోవడమో లేదా తగ్గించుకోవడమో చూసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పీల్ అనేది త్వరగా వస్తుందన్నమాట. అలా చేసుకొని ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఈ ఎగ్స్ని ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రేటర్ తీసుకొని ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా బాగా గ్రేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇట్లా తురుముకోవాలి. ఎల్లోని అండ్ వైట్ని కూడా మొత్తాన్ని తురుముకోవాలి. తురుముకున్న వీటిని అన్నిటినీ కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసము ఒక ప్యాన్ స్టవ్ పైన ఉంచుకోవాలి. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా యాడ్ చేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఈ ఆయిల్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ షేడ్ రానవసరం లేదండి. కొంచెం ఇలా మగ్గితే సరిపోతుంది. లైట్ కలర్కి వస్తాయి కదా, ఆ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి స్మెల్ పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. ఈ పచ్చి స్మెల్ అంతా పోతుంది. ఇదంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమోటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా ఆనియన్స్తో పాటు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దాకా ఇలా బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఈ ఆనియన్స్ ఇంకా టమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ అడుగు పట్టినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకుంటూ ఈ టమాటోస్ అంతా బాగా మ్యాషీగా అయిపోవాలి. అంతవరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి కర్రీ అనేది కొంచెము దగ్గరగా వచ్చి రైస్లో కానీ చపాతీస్లో కానీ సెట్ అవుతుంది అనమాట. ఇలా బాగా టమోటోస్ మ్యాషీగా అయ్యాయి కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రకంగా అయిన తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారము, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసేసి ఈ మసాలాలన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడితే ఈ కర్రీ చేదు వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనము తురిమి పెట్టుకున్నాం కదా ఎగ్ని, ఆ ఎగ్ అంతటిని కూడా ఈ మిక్చర్లోకి వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ అంతా కూడా ఆనియన్స్ టమాటోస్తో పాటు బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఎగ్ అనేది మనకి లైట్గా నీసు స్మెల్ వస్తుంటుంది కదండి, అలా నీసు స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ స్టేజ్లో మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా స్మెల్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఈ మిరియాల పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ కర్రీని ఇలాగైనా సరే సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు మీకు రైస్లో కావాలి కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకునే పాట అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రేవీగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి 1 టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేసేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసేసి 2 to 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఎగ్ కీమా కర్రీ రెడీ. డెఫినెట్గా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.